చిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు హీరో ఉదయ్ కిరణ్. ఇండస్ట్రీకి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు ఈ యంగ్ హీరో. ఉదయ్ నటించిన తొలి 3 సినిమాలు చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. ఇటీవల విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి, గీతా గోవిందంతో ఎలాంటి క్రేజ్ ఇమేజ్ వచ్చిందో అప్పట్లో ఉదయ్ కిరణ్ కి కూడా లవర్ బాయ్ గా అంతటి ఇమేజ్ వచ్చింది. ఈ క్రమంలో ఆయన చిరంజీవి కూతురు సుష్మితతో ఎంగేజ్మెంట్ కూడా జరగడం, ఆ వెంటనే అది క్యాన్సిల్ కావడం చకచక జరిగిపోయాయి. అనంతరం ఉదయ్ కిరణ్ కెరీర్ పై దృష్టి పెట్టారు. కలుసుకోవాలని, శ్రీరామ్, హోలీ, నీ స్నేహం, నీకు నేను, నాకు నువ్వు, అవునన్నా కాదన్నా చిత్రాల వరకు బాగానే రన్ అయింది. కానీ ఆ తర్వాతే ఆయన్ని వరుసగా పరాజయాలు వెంటాడాయి. అయితే ఆయన భార్య ఇప్పుడు ఏం చేస్తుంది, కుటుంబ పోషణ ఎలా, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అదే సమయంలో ఉదయ్ కిరణ్ సాఫ్ట్వేర్ అయిన విషితాని 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సినిమాలు సక్సెస్ లేకపోవడం, ఇంట్లో ఖర్చులు, హిట్ లేదన్న మానసిక వేదనతో 2014లో ఉదయ్ కిరణ్ ఉరేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె పెళ్లికి ముందు నుంచే సాఫ్ట్వేర్ గా ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా జాబ్ ని కంటిన్యూ చేశారు. అదే సమయంలో ఉదయ్ కి మోరల్ గాను సపోర్ట్ గా నిలిచింది విషిత. ఆయన మరణం తర్వాత ఇప్పటి వరకు మరో పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు. తాను ఇష్టంగా ప్రేమించిన భర్త దూరం కావడంతో కుమిలిపోయిన ఆమె ఈ జీవితాన్ని ప్రస్తుతం ఆయనకే అంకితం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఫేస్బుక్ లాంటి పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. తనకి వచ్చిన జీతంతో తమ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుదిరినప్పుడల్లా ఉదయ్ కిరణ్ పేరుతో ఎన్టీఓ సంస్థలకు విరాళాలు ఇస్తూ ఎంగేజ్ లో ఉన్నప్పుడే భర్త చనిపోయినా ఇంకా మరో పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. ఉదయ్ చనిపోయిన సమయంలో విషితకు వేరే వ్యక్తితో ఉన్న సంబంధం కారణంగానే ఆయన మరణించారనే వార్తలు కూడా వచ్చాయి. ఇటీవల వైరల్ గా మారిన ఉదయ్ చివరి లేఖలో కూడా ఈ విషయాల గురించి రాసి ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ .న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. Please subscribe to socialpost.news. Hi, I'm Priyadarshi. Please subscribe to socialpost.news. Hi, నేను మీ సప్తగిరి. Please download Social Post app. Hi, I'm Kashish Vora. Please download Social Post app.